ఈ సిటిఎం నుంచి ఫస్ట్ ట్రైన్ ఎవరు ఎప్పటి నుంచి ఎక్కడికి ఎక్కారో అనేసి నాకైతే కామెంట్ చేయండి. ఎందుకండి దీనికి సిటిఎం అని పేరు పెట్టలేదు కదా, మరి మదనపల్లి రోడ్ అండి. మన మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇదే. సో చూసారు కదా మన మదనపల్లి రైల్వే రోడ్. అయితే ఇది బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషను. సో చాలామందికి తెలియదు. 19 years బ్యాక్ అయితే మనము వచ్చినప్పుడు ఈ రైల్వే స్టేషన్కి అటు సైడ్ నుంచి అయితే మనకు ఎంట్రన్స్ అనేది ఉండేది. హాయ్ హలో అండి, అస్సలం అయికుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు మనం అయితే సిటిఎంకి అయితే వచ్చాం. మదనపల్లి నుంచి జస్ట్ 10 kilometers దూరంలో ఉన్న సిటిఎం రైల్వే స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాం. సో విజిట్ చేస్తూ ఈ సిటిఎం రైల్వే స్టేషన్ గురించి 4 మాటలు కూడా తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. ఈ రైల్వే స్టేషన్కి అయితే మనకు 1891 అనేసి అంటున్నారు. అంటే మనకు ఈ రైల్వే స్టేషన్కి పెద్ద చరిత్ర ఉందండి. 1891 రైల్వే స్టేషన్ అంటే ఇది బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషను. సో చాలామందికి తెలీదు. ఈ రైల్వే స్టేషన్ 19 years బ్యాక్, అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇది చిన్న ఒక స్టేషన్ అండి. ఒకే ట్రైన్కి ఇంజిన్ అయితే మార్చేవాళ్ళు. ఇంజిన్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వస్తే మళ్ళీ ఇంజిన్ తీసుకొని వచ్చి అటు సైడ్ పెట్టేవాళ్ళు. అంటే పాకాల టు ధర్మవరం రైల్వే స్టేషన్ అని దీనికైతే పేరు ముందు నుంచి. అప్పట్లో ఉండే ఈ చిన్న రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే చాలా పెద్దగా అయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం అయితే విజిట్ చేద్దాం. సో చాలామంది అయితే మన మదనపల్లికి అయితే రైల్వే స్టేషన్ లేదు అంటారు. ఎందుకు లేదండి, జస్ట్ 10 kilometer డిస్టెన్స్లో అయితే మనకు రైల్వే స్టేషన్ ఖచ్చితంగా ఉంది. ఇది ఊరు వచ్చేసి సిటిఎం ఉన్నా కానీ దీనికైతే సిటిఎం రైల్వే స్టేషన్ అని ఎవ్వరు అన్నారు, మదనపల్లి రోడ్ అనేసి అంటారు. సో మదనపల్లి రోడ్ అంటే ఇంకా మదనపల్లి రైల్వే స్టేషనే కదా ఇది. మరి ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం వాళ్ళది అనేసి చాలామందికి తెలియదు. ఇది వచ్చేసి 1891, అంటే 90s కూడా కాదు, 80s ఇది. ఈ రైల్వే స్టేషన్ అప్పట్లో ఉండే చిన్న రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే చాలా పెద్దగా అయితే అయింది. ఒక్కసారి అయితే చూడండి, మొత్తం అయితే కొత్తగా వీళ్ళైతే కడుతున్నారు. ఇంకా దీనికైతే మోడిఫై చేస్తున్నారు చాలా వరకు అయితే. ఇప్పటికీ ఇది 4వ సారి 5వ సార్లు అండి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కొత్తగా చేంజెస్ చేసి ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చిందనమాట. మనకు స్టార్టింగ్లో వచ్చేసి వేగమాంబ స్టాచ్యూ అయితే పెట్టారు ఇక్కడ. స్టార్టింగ్లో చూద్దాం రండి ఒకసారి మనము. సో ఏదేమైనా ఇది ఒక చాలా డిఫరెంట్ లుక్గా అయితే సిటిఎం రైల్వే స్టేషన్ అయితే రెడీ అయింది. చూడండి, నేను సిటిఎం అంటున్నా. సో చాలా అందరూ అయితే దీనికి మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ అంటారు. మనం టికెట్ బుక్ చేసుకోవాలంటే కూడా, మనం సిటిఎం రైల్వే స్టేషన్ సెర్చ్ చేయాలంటే కూడా మనకు రైల్వే యాప్లో కూడా మనకు మదనపల్లి రోడ్ అనేసి వస్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు చాలా ట్రైన్స్, మనకు డే మొత్తము నైట్ మొత్తం ట్రైన్స్ వస్తూనే ఉన్నాయండి. 1 గంటకి అర్ధ గంటకి మనకు ఇలా ట్రైన్స్ అయితే ఇప్పుడు చాలా అయితే వస్తున్నాయి. ఒకప్పట్లో వచ్చే ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే చాలా పెద్దగా అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి వేగమాంబ స్టాచ్యూ అయితే పెట్టారు స్టార్టింగ్లోనే. ఇంకా ఇది అయితే వర్క్ చాలా ఉంది చేయడానికి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనము ఇది రెడీ ఎంతవరకు అయ్యింది ఏమి అనేసి. మన ఫైనల్గా ఒక్కసారి మనం ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేద్దాం మనము. ఇంకా ఈ ఎంట్రన్స్లో వర్క్ అయితే పెండింగ్లోనే ఉంది. ఇప్పటికైతే ఎన్నిసార్లు అయితే ఎంట్రన్స్ మార్చారంటే ఈ సిటిఎం రైల్వే స్టేషన్కి, సో చాలా సార్లు అయితే మార్చారనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ముందైతే ఇక్కడ వరకు ఎంట్రన్స్ ఉండేది, ఇప్పుడైతే అక్కడికే కట్ చేశారు. సో ఇది మొత్తం అయితే మట్టిలాగా, ఇదంతా మనకు చెట్లు అవన్నీ ఒక డిఫరెంట్గా ఉండేది. అప్పుడు కూడా చాలా బాగుండింది. బట్ అది మళ్ళీ వాళ్ళు పొగలగొట్టేసి మళ్ళీ వాళ్ళైతే కొత్తగా అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇంకా చూడండి మనం లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మనకు సిటీలో ఉండే రైల్వే స్టేషన్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంత పెద్దగా అయితే చేసేసారు మన సిటిఎం రైల్వే స్టేషన్ అయితే. ఇంకా ఇవన్నీ మనకు చెట్లు అయితే పెడతారు. సో చాలా బాగుంటుంది. ఇంకా స్టాచ్యూస్ అయితే చూడండి, ఏనుగు బొమ్మలు, మనకు జింక బొమ్మలు అన్నీ పెట్టేశారు. ఇంకా పైకి వెళ్దాము. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి త్రాగునీరు ఉందంట, కాలినడక వంతెనే, ఫుట్వేర్ బ్రిడ్జ్, క్యాటరింగ్ స్టాల్స్, వేచి ఉండు గది, మురుగుదొడ్లు, దివ్యాంగులకు. సో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసాయండి మన సిటిఎం రైల్వే స్టేషన్ అయితే. చాలా బాగుంది. ఇంకా ఎంట్రన్స్లో అయితే మనకు లోపలికి వెళ్తానే మనకు ఇలా ఉంది. మనకు డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట, ఏ ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ వెళ్తుంది అనేసి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇండియన్ రైల్వే ఆల్ ఇన్ వన్ యాప్. సో ఇక్కడ స్కానర్స్ పెట్టారు. మన టికెట్స్ మనమే అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ అయిపోయింది ఈ మధ్య అయితే మన టికెట్స్ మనమే బుక్ చేసుకోవడానికి. జస్ట్ 1 month బ్యాక్ కూడా పెండింగ్ వర్క్ ఉండింది. సో ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి మనకు స్టేషన్ మేనేజర్ రూమ్ ఇది. ఇంకా మనకు నడుచుకొని వెళ్ళడానికి, మనకు ట్రైన్ వస్తే వేసి ఉండడానికి, సో ప్లాట్ఫామ్స్ అయితే అన్నీ ఇక్కడ మనం ఇప్పుడు అక్కడంతా బోర్డు పైన చదివాం కదా. సో ఈ బోర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా యారో మార్క్ అయితే వేసి పెట్టారనమాట. మన మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా సూపర్గా రెడీ అవుతుందండి. చాలా బాగుంది కదా. ఇంకా ఎండాకాలంలో కూడా నాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే
గాలి అయితే బాగా వస్తుంది. ఇక్కడైతే షెడ్స్ అయితే బాగా వేసి పెట్టారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇక మనం రోడ్డు అటు సైడ్ మారడానికి అయితే మనకు అక్కడ స్టెప్స్ పెట్టారు. ఎవరైనా కానీ ఇక్కడ ట్రైన్స్ మధ్యలో నుంచి ఇక్కడ రోడ్లో నుంచి వెళ్ళకండి బాబు. ఈ మధ్య ఎక్కడ చూసినా రీల్స్లో అయితే వైరల్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ఈ రోడ్డు దాటడం, రైలు వచ్చేటప్పుడు కింద పనుకోవడం, ఇలాంటి పని అయితే చెయ్యకండి ఎవరైనా సరే. మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ బోర్డులో కనిపిస్తుంది అక్కడ. ఇంకా ఇక్కడ మనకు స్టాల్స్ అనేవి ఏమీ అయితే అరేంజ్ చేయలేదు, ఇంకా ఎవరైనా పెడతారు. ఇంకా మొత్తం మనకు రెడీ అవ్వడానికి ఇంకా ఉంది. ఇంకా స్టాల్స్ అవన్నీ పెడితే కనుక ఇంకా హైలైట్ అయిపోతుంది ఈ స్టేషన్ అయితే. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ స్టెప్స్ అయితే ఎక్కి దిగాలన్నమాట. ఇప్పుడు మనం కూడా ఎక్కేసి పైన అయితే చూసేద్దాము. పైన కూడా లిఫ్ట్ పెడుతున్నారేమో అనుకుంటా. ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితే, అవునండి నేను చెప్పింది నిజమే, లిఫ్ట్ అయితే పెడుతున్నారు చూడండి. ఇక్కడ లిఫ్ట్ పెట్టారంటే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట స్టెప్స్ అయితే ఎక్కడానికి దిగడానికి. సో చాలామంది ఎక్కని వాళ్ళు ఉంటారు కదా, ఎక్కేకి కష్టం ఉండే వాళ్ళకైతే చాలా ఈజీ అయిపోతుంది మనకు. సో పర్వాలేదండి, మన మదనపల్లి రోడ్, సిటిఎం రోడ్, మన రైల్వే స్టేషన్ అయితే చాలా బాగానే రెడీ అవుతుంది మనకు. 19 years బ్యాక్ అయితే మనము వచ్చినప్పుడు ఈ రైల్వే స్టేషన్కి అటు సైడ్ నుంచి అయితే మనకు ఎంట్రన్స్ అనేది ఉండేది. సో చాలాసార్లు అండి ఎంట్రన్స్ అయితే చాలాసార్లు మార్చారు. మనకు సిటిఎం లోపలికి వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఈ సైడ్ అయితే ముందుకు లెఫ్ట్కి వచ్చి మనము లెఫ్ట్కి వస్తున్నాం అనమాట. సో అలా ఈ చాలాసార్లు అయితే రోడ్ అయితే మనకు చేంజ్ చేయడం జరిగింది, మోడిఫై చేయడం జరిగింది. బట్ ఈసారి అయితే చాలా డిఫరెంట్గా అయితే చేశారు. ఈ ఒక సిటీలో ఉండే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే అలా అనిపిస్తుంది. ఇంకా లోపలికి వస్తే ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్లోనే ఉందన్నమాట. అది మొత్తం కంప్లీట్ అయిపోతే తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ లిఫ్ట్స్ పెట్టడం మనకు చాలా ఈజీ అనుకోండి. ఇంకా ఈ సైడ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి అయితే మనం చేంజ్ చేయాలంటే మనకు కష్టం. ఇంకా స్టెప్స్ అన్నీ ఎక్కాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. అలాగే ట్రైన్ టైం అయిపోతుంది కూడా, అది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి. సో లిఫ్ట్స్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం మన సిటిఎంలో ఇలా రైల్వే స్టేషన్లో లిఫ్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ పాకాల టు ధర్మవరం వెళ్ళే రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు ఇంత పెద్దదైందంటే సో చాలా హ్యాపీ కదా. ఉదయం ఒక ట్రైన్, సాయంత్రం ఒక ట్రైన్ వచ్చే స్టేషన్ మాస్టర్ నేనైతే అనేసి, నువ్వు వస్తానంటే నేను వద్దంటా, నా మూవీలో అయితే స్టేషన్ మాస్టర్ చెప్తారు కదా, అలా అన్నట్టు ఈ ట్రైన్ అలా ఉన్నింది. జయం మూవీ షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడైతే జస్ట్ ఒక ట్రైనే వచ్చేది అప్పట్లో, పాకాల టు ధర్మవరము. ఇప్పుడైతే ఇది మనకు మీరు తిరుపతి వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ముంబై వెళ్ళండి, మీరు తమిళనాడు కాంచీపురం వెళ్ళండి, అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కదా మనకైతే ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇంకా కొన్ని అయితే మనకి విజయవాడకు కూడా ఉంది మనకి ఇక్కడ నుంచి ట్రైన్. ఇంకా మనం అజ్మీర్కి వెళ్ళాలంటే, ముంబైకి వెళ్ళాలి, మనము ఢిల్లీకి వెళ్ళాలి. సో ఇలా అయితే మనకు ఇక్కడి నుంచి చాలా ట్రైన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఒకప్పుడు ఒక ట్రైన్ వచ్చే రైల్వే స్టేషన్ ఇంత పెద్ద రైల్వే స్టేషన్గా మారిందంటే సో ఆశ్చర్యంగా ఉంది నాకైతే. దీన్ని ఇంకా వీళ్ళు అయితే ఇంప్రూవ్మెంటే చేస్తున్నారు కానీ రైల్వే వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ ఏదైనా కానీ. సో ఈ మధ్య అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. అప్పట్లో ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క ట్రైన్ వచ్చేది, ఇప్పుడు ఒక్క స్టేషన్కి ఎన్ని ట్రైన్స్ వస్తున్నాయి వీళ్ళకి కూడా లెక్కలేనట్టుగా వస్తున్నాయి ట్రైన్స్ అయితే. ఇంకా మనకే ఇక్కడికి వస్తే ఏ ట్రైన్ ఎక్కాలి ఏమి అనేసి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అంటే మనకు అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏమి అనేసి మనకు అన్నీ మనకు టికెట్స్ పైన కూడా వచ్చేస్తున్నాయి. మనం యాప్లో చూసుకుంటే కూడా మనకు సరిపోతుంది. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ అప్డేట్ అయినప్పటి నుంచి ఇంకో విషయం ఏమంటే మనకు వేర్ ఈజ్ మై ట్రైన్. సో వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ కూడా వచ్చేసింది. ఆ ట్రైన్ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మన ట్రైన్ నెంబర్ కొట్టామంటే చాలండి బాబాయ్, మన ట్రైన్ ఎక్కడుంది, సిటిఎంలో ఉందా, మొలకల్చూరులో ఉందా, మనకు కొకెంటి క్రాస్లో ఉందా, ఎక్కడుంది అనేసి కూడా చూపించేస్తుంది. జస్ట్ ఇంతసేపులో వచ్చేస్తుంది అని కూడా చూపించేస్తుంది. సో చాలా అప్డేట్ అయిపోయింది ఈ మధ్య. ప్రతిదీ అదే అనే కాదు, ఇదే అనే కాదు, సో చాలా అయితే అప్డేట్స్ అయితే చాలా అయిపోయింది. ఇంకా మనకు ఈ స్టేషన్ అయితే అక్కడి వరకు అయితే మదనపల్లి రోడ్ అనేసి బోర్డు అయితే ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళేసి మనమైతే విజిట్ చేసేద్దాము. వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఇప్పుడైతే ఎండ పొద్దు అయితే స్టార్ట్ అవుతుంది. ఎండకైతే ఇప్పుడు చాలామంది నైట్ టైంలో అయితే ఇంకా ఇక్కడికి వచ్చి స్టే చేయడము, నిద్రపోవడము, ఇంకా ట్రైన్స్ కోసం వెయిటింగ్ చేయడం. ప్రతి టైంలో అయితే ఎనీ టైం మనకు రైల్వే స్టేషన్లో అయితే జనాలు అనేది ఉంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వెయిటింగ్ కోసం అయితే ఉంటారనమాట ఇక్కడ ఈ స్టేషన్ దగ్గర. ఈ సిటిఎం నుంచి ఫస్ట్ ట్రైన్ ఎవరు ఎప్పటి నుంచి ఎక్కడికి ఎక్కారో అనేసి నాకైతే కామెంట్ చేయండి. సో నాకు కూడా ఈ సిటిఎంలో ఫస్ట్ ట్రైన్ ఎక్కిన రోజులైతే గుర్తున్నాయి, నేను ఎప్పుడు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను అనేసి. సో మా మ్యారేజ్ అయిన ఒక 15 days తర్వాత అయితే మనము మదనపల్లి నుంచి మనం ధర్మవరంకి అయితే ఒక్కసారి ట్రైన్ ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి ధర్మవరంకి వెళ్ళాం, ధర్మవరం నుంచి గుంటకల్ వెళ్ళాం. అలా మనము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక చిన్న స్టేషన్ నుంచి ఫస్ట్ పెద్ద స్టేషన్కి చేరుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళాలన్నమాట. అలా
మనము 2 ట్రైన్స్ అయితే పట్టి మనం గుంటకల్ వరకు వెళ్ళాం. సో నా మెమొరీ ఇది. మీ మెమొరీస్ ఏదైనా ఉంటే సిటిఎం నుంచి ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు ఎక్కారు, ఏ సంవత్సరంలో ఎక్కారు అనేసి చెప్పండి. మేమైతే 2007లో అయితే ఎక్కామన్నమాట. అలాంటి మెమొరీ ఏమైనా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు మనకైతే కామెంట్ చేసేసేయండి. ఫైనల్గా అయితే మనం మదనపల్లి రోడ్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి మదనపల్లి బోర్డ్, అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే మనం నడుచుకుంటూ వచ్చేసి వీడియో అయితే షూట్ చేసేసామన్నమాట. ఎందుకండి దీనికి సిటిఎం అని పేరు పెట్టలేదు కదా, మరి మదనపల్లి రోడ్ అండి. మన మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇదే. సో చూసారు కదా మన మదనపల్లి రైల్వే రోడ్ ఎలా ఉందో. రైల్వే స్టేషన్, రైల్వే రోడ్ ఆల్ ఈజ్ ఇక్కడే ఉందన్నమాట. సో వేచి ఉండు గది చూడండి. సో చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి మనకు వెయిటింగ్ హాల్ అండి. ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోవడం, మనం వాష్రూమ్స్ కానివ్వండి, మనకు ఇక్కడైతే చాలా బాగుంటుంది. ట్రైన్ అయితే లేట్ ఉంటే ఇక్కడైతే మనం వేచి ఉండు గదిలో అయితే ఉండొచ్చు అనమాట. మరి చూశారు కదా మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే స్టేషన్ కొత్తగా మార్చడం ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కనుక మన మోహసిన్ అఫీషియల్ వన్యం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్ థ్రెడ్ ఆల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ ఫాలో టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.